మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అని చెప్పి ట్రంప్ గారు ఒక స్లోగన్ని తీసుకొచ్చారు. ఏదో ఒక రకంగా అమెరికాకు అధ్యక్షుడు అవ్వగలిగాడు. సో ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే మేక్ అమెరికా వర్స్ట్ అగైన్. సో దీనికి ఏమేమి చెయ్యాలో, అమెరికాను ప్రపంచంలో ఒక వర్స్ట్ కంట్రీగా చూడాలి అంటే దానికి ఏమేమి చెయ్యాలో ట్రంప్ గారు వరుస పెట్టి చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈయన ఉద్దేశము ఏమిటి అంటే ఈయనకి ఒక నోబెల్ బహుమతి కావాలి. పోయిన వీడియోలో కూడా మాట్లాడాం. సో దాంతో ఈయన చేసిన నిర్వాకం చూడండి. అంటే మేక్ ట్రంప్ గ్రేట్ అగైన్, ఇది ఈయన ఉద్దేశం. మీకు ఇప్పుడు బహ్రెయిన్ అని ఒక దేశం ఉంది చూసారా, ఈ బహ్రెయిన్ అనబడే దేశము వద్ద మీకు అమెరికాకు సంబంధించిన ఒక మిలిటరీ బేస్ ఉంది, నేవల్ బేస్ కూడా ఉంది. అక్కడ అతి శక్తివంతమైన ఒక 6-7 యుద్ధ ఓడలను వీళ్ళు డిప్లాయ్ చేశారు. అంటే ఎనీ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ రావచ్చు కాబట్టి ఒక 6 to 7 పవర్ఫుల్ మీకు షిప్స్, వార్ షిప్స్ అమెరికా వాళ్ళు డిప్లాయ్ చేశారు. అమెరికా వాళ్ళు అక్కడ ఉంచారు. అలాగే ఒక 40 యుద్ధ విమానాలు. సో ఇప్పుడు ట్రంప్ గారు అన్నారు కదా, నువ్వు మర్యాదగా సరెండర్ అయిపో, సరెండర్ కాకపోతే నీ మీద B-2 బాంబర్ వేస్తాను, అలాగే బంకర్ బస్టర్ బాంబులు వాడతాము, ఇంకా పెద్ద పెద్ద ఆయుధాలు నీ మీద వేసి నీ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ని లేకుండా చేసి ఆఖరికి ఈరాన్ని మేము స్వాధీనము చేసుకుంటాము, ఇది జరగకూడదు అంటే సరెండర్ అయిపో, ఇన్ని చెప్పారు కదండి. సో చెప్పిన వెంటనే మీకు ఈరాన్ వాళ్ళకి తిక్క రేగింది. ఎంతకాలం ఇలా మమ్మల్ని బెదిరిస్తూనే ఉంటారు, ఇక మా వల్ల కుదరదు, మేము తిరగబడతాము అంటే ఇది ఎలా చూశారు అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రము ఎందుకు, అమెరికా వద్దు అని రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు, సో వీళ్ళందరూ మాట్లాడారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే పిచ్చుక ఒక బ్రహ్మాస్త్రము వాడింది. మీకు వస్తున్న వార్తలు ఎక్కడ ఈరాన్ మన మీద పెద్ద స్థాయిలో దాడులు చేస్తారో భయపడి, చూడండి భయపడి మీకు బహ్రెయిన్లో ఉండే ఈ యుద్ధ నౌకలు వరుస పెట్టి అమెరికా వైపు వెళ్ళిపోయాయి. ఇక ఖతార్లో ఉండే 40 యుద్ధ విమానాలు రాత్రికి రాత్రి అక్కడ నుంచి మాయమైపోవడం. రష్యా వాళ్ళు పూర్తిగా శాటిలైట్ ఇమేజెస్ తీసి ఈరాన్ వాళ్ళకి పంపించి ఇది అమెరికా యొక్క తీరు, నిన్ని చూసి భయపడి వాళ్ళు పారిపోయారు, నువ్వు నాకు పదే పదే ఫోన్ చేసి మాకు సపోర్టుగా నిలబడతావా, నీ ఆయుధాలను పంపిస్తావా, పుతిన్ ఓపెన్గా చెప్పు, ఇన్ని మాట్లాడుతున్నావు కదా, వాడు చూడు నిన్ని చూసి భయపడి పారిపోయాడు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది? అమెరికా లాంటి దేశము ఈరాన్ లాంటి ఒక చిన్న దేశం, అందుకన్నా పిచ్చుక్క వేసిన బ్రహ్మాస్త్రం, సో వాడు పారిపోయాడు. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహుకు ఎలా ఉంటుంది? సో అతను వెంటనే ట్రంప్తో ఏంటి ఇది, ఒరే ఇది ఇప్పుడు కాదు మన ప్లానింగ్, గత 4-5 ఏళ్ల నుంచి మేమైతే 10 ఏళ్ల పాటు ఇదే ప్లాన్లో ఉన్నాము కదా, ఇవాళ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అక్కడేమో ఈరాన్ని సరెండర్ అయిపో అన్నావు, బెదిరించావు, మేము యుద్ధము చేస్తాం అన్నీ చెప్పావు, ఇప్పుడు ఈరాన్ మా మీద దాడులు చేస్తున్నారు అని తెలిసి నువ్వు బహ్రెయిన్ నుంచి, ఖతార్ నుంచి, అటు నుంచి అటే పారిపోతే మా పరిస్థితి ఏమిటి అంటే, అరే నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు పాకిస్తాన్ వాళ్ళు నోబెల్ బహుమతి ఇవ్వాలని మాట్లాడుతున్నారు కదా, నోబెల్ బహుమతి గొప్ప లేకపోతే ఇజ్రాయెల్ గొప్ప, ఇజ్రాయెల్ని కాపాడడానికి నేను నా అవార్డుని విడిచిపెడతానా, నథింగ్ డూయింగ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు ఇలా చెప్పారు అనుకోండి, మీకు నాకు ఎలా ఉంటుంది? అగ్రరాజ్యము, నంబర్ 1 కంట్రీ అన్నీ మాట్లాడి ఈరాన్ లాంటి ఒక చిన్న దేశము వాళ్ళను చూసి పారిపోవడం. దాంతో ఇప్పుడు ఈరాన్ ఏం చేసింది అంటే మహాదారుణం, ఇది చాలా చాలా దారుణమైన విషయం అండి. ఈరాన్ వాళ్ళు క్లస్టర్ బాంబ్స్ అనబడే అతి ప్రమాదకరమైన అస్త్రాలు ఇవాళ ఇజ్రాయెల్పై వాడుతున్నారు. అంటే అమెరికా వాడు పారిపోయేయడం తెలియడంతో మీకు ఈరాన్ వాళ్ళు మా విశ్వరూపం చూడండి, మేము ఇజ్రాయెల్పై విరుచుకు పడతాము అని చెప్పి ఈ క్లస్టర్ బాంబులు వాడుతున్నారు. ఈ క్లస్టర్ బాంబులు అంటే ఏంటి? ఒక సిలిండర్లా ఉంటుందండి, దీనిని పేల్చిన తరువాత ఇది మీకు విడిపోతుంది, విడి భాగాలయ్యి అందులో చిన్న చిన్న బాల్స్ లాంటివి, అంటే చిన్నపాటి బాంబులు లాంటివి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మీకు ప్రజల మీద, హాస్పిటల్స్ మీద, బిల్డింగ్స్ మీద వెళ్ళి పడతాయి. ఇది మీకు 2023లో అమెరికా వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళకి ఇచ్చారు.
యుక్రెయిన్ వాళ్ళు రష్యాపై వాడారు. సో ఒళ్ళు మండిన పుతిన్ గారు ఆయన కూడా క్లస్టర్ బాంబ్స్ యుక్రెయిన్పై వాడారు. అంటే ఇది ఎక్కడెక్కడో వెళ్ళి పడుతుందండి. ఇది ఒక దగ్గర పడి పేలుతుంది అనడానికి ఉండదు. ఎటు వెళ్ళినా అక్కడక్కడ పేలుతూ ఉంటుంది. అందులో నుంచి ప్రమాదకరమైన కెమికల్స్ వస్తూ ఉంటాయి. చూడండి వీళ్ళ యుద్ధాలు. అమెరికా వాడు మొదలుపెట్టి ఇవాళ ఎక్కడికో తప్పించుకొని పారిపోయి ఇజ్రాయెల్ నువ్వు చూసుకో, నాకు ఒక 2 వారాల పాటు టైం కావాలి ట్రంప్ గారు చెప్తున్నారు. ఇంకొక 2 వీక్స్ ఉంటే మేము డిసైడ్ చేస్తాం. ఏమండి, యుద్ధము అన్నప్పుడు మీరు శత్రువుని భయపెట్టడము 80%, యుద్ధం చేయడము 20% మాత్రమే. ఇది ఇతనికి తెలియదు అంటే ఖచ్చితంగా తెలియదు. ఇతను ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట. ఇదే మీకు యుద్ధము అన్నప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం మాట్లాడారండి, 10 రోజుల పాటు మేము హిజ్బుల్లాతో చేసిన యుద్ధము 10 నిమిషాలలో ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ను మేము కూల్చగలిగాము. మనం ఏం మాట్లాడామండి, ఆపరేషన్ సింధూర్ 23 నిమిషాలలో పాకిస్తాన్ని మేము సరెండర్ అయ్యేలా చేశాము. నిమిషాలండి, నిమిషాలు, రోజులు కూడా కాదు, నిమిషాలు, గంటలు కూడా కాదు. అలాంటిది నాకు ఇంకొక 2 వారాలు టైం కావాలి, మేము డిసైడ్ చేసుకొని అప్పుడు ఇరాన్పై యుద్ధము చెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తాము. అంటే వీళ్ళనే నమ్ముకొని ఉన్న ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇదే బెంజమిన్ నాదన్ అడిగితే సింపుల్గా చెప్తున్నాడు, ఒక 2 వీక్స్ టైం ఇవ్వు. ఎందుకండి, ఏమైంది అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మీకు మొన్న కాలిఫోర్నియాలో ఒక సివిల్ వార్ మనం చూసాం. ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ నువ్వు రిజైన్ చేయి, నువ్వు మాకు వద్దునే వద్దు, మేము ఓట్లు వేసి నిన్ను గెలిపిస్తే మమ్మల్ని ఈ దేశం నుంచి నువ్వు తరిమి వేస్తావా, నీకు ఎంత ధైర్యము? సివిల్ వార్ టైపు మీకు సిట్యువేషన్. ఇవాళ మీరు న్యూయార్క్ చూడండి, మీరు ఎన్నో వీడియోస్ చూడొచ్చు. న్యూయార్క్ మహానగరములో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి, అమెరికాలో ఇక ఇదే పని అండి, ప్రజలు ఉత్తినే రోడ్ల మీదకి వస్తున్నారు, జెండాలు పట్టుకుంటున్నారు, బ్యానర్స్ పట్టుకుంటున్నారు, డొనాల్డ్ ట్రంప్ డౌన్ డౌన్ అరవడము, నువ్వు వెళ్ళిపోము, వద్దునే వద్దని చెప్పి. ఏంటి, ఇంకా ఒక 1 ఇయర్ కూడా పూర్తి కాలేదు, ఇప్పటికే ఇంత మంచి పేరు, నోబెల్ బహుమతి కూడా గెలుచుకోబోతున్నాడు. కానీ అక్కడ న్యూయార్క్లో ఏంటి, ఈ జీనోసైడ్ వద్దు, ఇలాగే మారణ హోమం మనకు ఎందుకు, అమెరికాకి ఎందుకు, నీకు వాళ్ళకి ఏమిటి సంబంధము, నువ్వు ఎందుకు ఈ యుద్ధంలో కలగజేసుకుంటున్నావు, చాలా పెద్ద లెవెల్లో గొడవలు చేస్తున్నారు. ఇక సెనేటర్స్, కాంగ్రెస్ మెన్ వాళ్ళైతే సింపుల్గా చెప్పారు, డొనాల్డ్ ట్రంప్ ఈ పదవికి అర్హుడే కాదు. మన అమెరికా ఇంకొక దేశం మీద యుద్ధము చెయ్యాలి అంటే కాంగ్రెస్ యొక్క అప్రూవల్ ఉండాలి, సెనేటర్స్ మేము అప్రూవల్ ఇవ్వాలి, ఇచ్చిన తరువాతే నువ్వు యుద్ధము ప్రకటించగలవు. అలాంటిది ఏమీ లేకుండా ఇజ్రాయెల్కి చెప్పావు, వాళ్ళు వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేశారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళేమో రిటాలియేషన్, ప్రతీకారం అంటే ఇంత భయంకరమైన అక్కడ దృశ్యాలు చూస్తే ఎలా ఉన్నాయి, ఇదంతా నీ పాపమే, నీ ఆలోచనలే. పుతిన్ క్లియర్గా చెప్తున్నారు, ఇది మీకు ఇల్లీగల్, ఇలాంటి దాడులు మీరు చెయ్యకూడదు, మీరు ముందు వార్నింగ్ ఇవ్వాలి, వాళ్ళని నెగోసియేషన్ టేబుల్స్లో కూర్చోబెట్టాలి. ఇక ఏ ఆప్షన్ లేదు అన్నప్పుడే యుద్ధము. ఇవాళ కూడా రష్యా ఏమంటుంది, స్పెషల్ మిలిటరీ ఆపరేషన్, ఇది యుద్ధము కాదు. మేము ఆల్రెడీ చెప్పాం, నాటో యుక్రెయిన్ సరిహద్దుల్లో రాకూడదు. ఇలాంటి పరిస్థితి నువ్వు క్రియేట్ చేసావా? లేదు కదా. సో ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఇంత పెద్ద యుద్ధము మొదలయ్యిందంటే దానికి కారణము నువ్వే, వితౌట్ అవర్ పర్మిషన్ ఇది నువ్వు ఎలా చేసావు అని చెప్పి అమెరికాలో ఉండే కాంగ్రెస్ మెన్ కూడా, సెనేటర్స్ అంటే వీళ్ళే లా మేకర్స్, వీళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్పై విరుచుకు పడుతున్నారు. మరి ఇంతమంది ఇంతలాగా ఒత్తిడి తీసుకొస్తున్నప్పుడు సింపుల్గా ఏమంటాడు, 2 వారాలు ఆగుదామండి అంటే అక్కడ ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ని విడిచిపెడతారా? ఆలోచించండి, ఆలోచించి కామెంట్స్లో అసలు మీరేమనుకుంటున్నారు, డొనాల్డ్ ట్రంప్ తీరును మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.